హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిడి యాదగిరి రుచి. ఎప్పటిలాగానే ఈ రోజు కూడా ప్రేక్షకులందరికీ ఓ సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి మనం ఇప్పుడు బర్కత్పురాలోని భార్గవి గారి ఇంటికి వచ్చేసాం. భార్గవి గారు నమస్తే అండి. నమస్తే సునీల్ గారు. సో ఈ రోజు మా ప్రేక్షకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ నేను ప్రోటీన్ ఎనర్జీ బాల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, మరి ప్రోటీన్ ఎనర్జీ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారా? తప్పకుండా. ముందుగా పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు, ఓట్స్, బ్రౌన్ షుగర్, ఆవు నెయ్యి, కట్ చేసిన కాజు ముక్కలు, ఇలాయచీ. సో భార్గవి గారు మా ప్రేక్షకుల కోసం ప్రోటీన్ ఎనర్జీ బాల్స్ ని తయారు చేసి చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇవాళ నేను మీకు ప్రోటీన్ ఎనర్జీ బాల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్ ని? ఓకే అండి. సో ముందుగా మనము స్టవ్ వెలిగించుకుందాము. సో స్టవ్ ఆన్ చేసుకుని పాన్ హీట్ ఎక్కేదాకా ఉంటారు. కొంచెం పాన్ హీట్ అవ్వగానే మనం మెల్లమెల్లగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ని సపరేట్ గా ఫ్రై చేసుకుందాం. ఐటమ్స్ చూస్తే చాలా ఆసక్తిగా ఉంది, ఎందుకంటే ఒక్కొక్క ఐటమ్ కూడా చాలా హెల్దీ అయిన ఐటమ్, మనం బలానికి వాడే ఐటమ్స్ అవన్నీ. సో ఒక్కొక్క దాన్ని ఇంత ప్రోటీన్ ఎనర్జీ బాల్స్ అన్న పేరుకి యాప్ట్ అనే డైలాగే టైటిలే పెట్టారని చెప్పొచ్చు. ఏమంటారు? అందులో నేను అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు యూస్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇంట్లో మనం యూజువల్గా రెగ్యులర్గా వాడే ఐటమ్స్ తోటే చేస్తున్నాను. ఓకే, సో అందరికీ అవైలబుల్ గా మన ఇంట్లోనే వంటింట్లోనే ఉండే ఐటమ్స్ తో ఓ మంచి బలమైన స్వీట్ ఐటమ్ ని మనకి భార్గవి గారు చేయబోతున్నారు. పాన్ అయితే హీట్ అయిపోయింది భార్గవి గారు. మరి అవునండి. సో ముందుగా పల్లీలు ఫ్రై చేసుకున్నాం మనం. ఓకే, సో వీటన్నిటిని సపరేట్ గా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న ప్రోటీన్స్ కానీ దీనికి ఉన్న రిచ్ ఎలిమెంట్స్ కానీ ఏవి కూడా పోవన్నమాట. ఓకే, సో వీటిని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. పచ్చివాసన పోయి ఆ పచ్చిదనం పోయి కాస్త వేగేదాకా వేయించుకోవాలి. అండ్ చాలా మంది అనుకుంటారు పల్లీలు అంటే బాడీకి హీట్ అని చెప్పేసి. అవును. సో పల్లీలు ఎంత హీట్ అయినా సరే మన బాడీకి డైజెషన్ ప్రాబ్లంకి కానీ మన స్కిన్ బ్రైట్నింగ్కి కానీ అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది అనమాట. చాలా బలమైన ఫుడ్ కూడా. అవును. సో వేగుతున్న స్మెల్ కూడా వస్తుంది. ప్రోటీన్ ఎనర్జీ బాల్స్ తయారు చేయడానికి మనం చెప్పిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు, ఓట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో పల్లీల తర్వాత మనం అవిసెలు వేయబోతున్నాం అన్నమాట. అవునండి. ఓకే, సో పల్లీలు ఫ్రై అయిపోయా అనిపిస్తుంది. పల్లీలు తీసుకుంటాము. ఓకే, నెక్స్ట్ అవిసెలు వేస్తున్నారా? అవిసెలు వేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను ఒక కప్ క్వాంటిటీ లాగా తీసుకున్నానండి. జనరల్ గా పల్లీలు వేగాయని తెలియడానికి మనకి కలర్ తెలుస్తుంది, స్మెల్ తెలుస్తుంది. మరి అవిసెలు వేగాయని తెలియడానికి ఎలా? అంటే అవి డార్క్ కలర్ లో ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి కదా, చిట్పట్ అంటూ ఉంటాయి అనమాట. అలా చిట్పట్ అనగానే మనకు అర్థమైపోతుంది. ఓకే, సో కొత్త విషయం. సో అవిసె గింజలు వచ్చేసి మనకు చలువ అనమాట. మామూలుగా ఏ సీజన్లో అయినా సరే మనం తిన్నాము అంటే మన బాడీ టెంపరేచర్ నార్మల్గానే ఉంటుంది. కాకుండా దీనివల్ల మనకు హెయిర్ గ్రోత్ ఉంటుంది, స్కిన్ బ్రైట్ అవుతుంది, కాకుండా స్మూత్ అవుతుంది. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. వెరీ ఈజీ డైజెషన్ అవుతుంది మనకి. ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఏదైనా సరే కొంచెం ఫ్రై చేసుకున్న అవిసె గింజలు నోట్లో వేసుకుంటే చాలు, వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తక్కువ అయిపోతాయి అనమాట. మనం యూజువల్గా అన్నం తిన్న తర్వాత సోంపు వేసుకునే అలవాటు ఉంటుంది కదా, దానికి బదులు అవిసె గింజలు వేసుకున్నా సరిపోతుంది. అది అదైనా ఇదైనా ఏదైనా సరే డైజెషన్ కోసమనే వాడేది. బెస్ట్ రిప్లేస్మెంట్ అన్నమాట. అవును. సౌండ్ చిట్పట్లాడుతుంది. అదే చెప్పబోతున్నా. చిట్పట్లాడే సౌండ్ అయితే వినపడుతుంది, అంటే వేగిపోయినట్టు. అవునండి. మెల్లగా తీసేసుకున్నాం దీన్ని కూడా. నువ్వులు వేస్తున్నారా? అవునండి. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేగేదాకా వేయించుకోవాలి సపరేట్. పర్టికులర్ గా ఎందుకు సపరేట్ గా అంటే ఒక్కొక్కటి క్లియర్ గా వేగుతుంది అంటే? అవునండి. ఇప్పుడు పల్లీలు ఏమో లావుగా ఉంటాయి, అవి వేగడానికి టైం పడుతుంది. నువ్వులు సన్నగా ఉంటాయి, ఈ లోపల అవి మాడిపోతాయి. అవిసె గింజలు మనకు అర్థం అవ్వవు. ఓట్స్ డ్రై కాబట్టి
అవి కూడా వేగడం ఎలా అన్నది తెలియదు అనమాట. వీటన్నిటితో కలిపి వేస్తే ప్రాబ్లం వస్తుంది. అందుకని దాన్ని సపరేట్గా వేగించుకుంటే దీనిలో ఉన్న ప్రోటీన్స్ అలాగే ఉంటాయి, కాకుండా మనకి ఏది ఎంతెంత అవ్వాలో అన్నది కూడా తెలుస్తుంది అనమాట. ఓకే. సో ఇవి నువ్వులు కాబట్టి నువ్వులు కొంచెం చిన్న ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం మనం. ఇవి కూడా చిట్పట్లాడుతూ ఉంటాయి. సో అయిపోయిందండి, నువ్వులు కూడా బౌల్లోకి తీసేసుకుందాం. సో లాస్ట్ ఓట్స్ని కూడా వేసేసుకున్నాము. ఓట్స్ ఎలా రికగ్నైజ్ చేయాలి అంటే ఇవి ముడుచుకుంటాయి అన్నమాట. సో ముడుచుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్నగా ఉన్న పెటల్స్ కూడా ముడుచుకుని పోతాయి. అవును, వేడికి ముడుచుకుంటాయి అన్నమాట. అది ముడుచుకోగానే అయిపోయినట్టు. సో ఓట్స్ కూడా అయిపోయిందండి, ఇది కూడా బౌల్లోకి తీసేసుకున్నాము. సో అన్నీ వేయించేసుకున్నాం కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటారు? సో మెల్లమెల్ల ఒకటి పొడి చేసుకుందామా సునీల్ గారు? సో అవిసెలు పొడి చేసుకున్నారా? అవునండి. సో అవిసె గింజల పొడి రెడీ అయిపోయింది సునీల్ గారు, తీసేసుకున్నాము. యా, చాలా మెత్తగా అయినట్టుంది. అవునండి, అవిసె గింజలే కదా, డైజెషన్ కూడా ఈజీ అవుతుంది. సో కంపల్సరీ అన్నీ మెత్తగా అవ్వాలని ఏం లేదు, ఇది కొంచెం నార్మల్గా అయినా సరే కచాపచా. ఓకే. సో అన్నీ మిక్సీ చేసేసినట్టున్నారు. అవునండి, సో అన్నీ గ్రైండ్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మరి? ఇప్పుడు మళ్ళీ ప్యాన్ వేడి చేసుకుందాం మనము. సో స్టవ్ ఆన్ చేసుకుందాము. ఓకే. సో కొంచెం ప్యాన్ వేడవనివ్వండి. సో వేడెక్కిన తర్వాత అందులోకి నెయ్యి వేసుకున్నాము. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత కాజూస్ ఫ్రై చేసుకున్నాము. సో ఇందులో మనం పల్లి పొడి, నువ్వుల పొడి, అవిసె గింజల పొడి, ఓట్స్ పొడి అన్ని పొడులు వేసుకున్నాం కదా. సో దీనివల్ల ఏంటంటే ఇది ఒక లడ్డు తిన్నా సరే మనకు ఎక్కువ ఆకలి అనేది అనిపించదు అనమాట. సో ఒక 2-3 hours మన ఆకలిని తగ్గిస్తుంది. సో ఎక్కువ ఆకలేసే వాళ్ళకి అంటే నాలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఐటమ్ అనమాట ఆకలి తగ్గించుకోవడానికి. సో ఎక్కువ ఆకలేస్తుంది అన్న వాళ్ళకి ఈ ప్రోటీన్ బాల్, ఎనర్జీ బాల్ ఒక్కటి తింటే చాలు, ఆకలి అనేది దరిచేరదనమాట. ఖచ్చితంగా అందరూ ప్రయత్నించండి. పాన్ అయితే హీట్ ఎక్కేసింది ఆరోగ్య గారు. మరి నెక్స్ట్ ఏంటి? ఇందులోకి మనం ఆవు నెయ్యి వేసుకుందాము. ఓకే. సో 1 కప్ కంప్లీట్గా మీరు ఆవు నెయ్యి వేస్తున్నారు. అవునండి, ఆవు నెయ్యి హెల్త్కి మంచిది. నేను అదే అడగబోతున్నాను, ఎందుకు ఆవు నెయ్యి మాత్రమే ప్రిఫర్ చేశారు అని. మిగతా బటర్ ఐటమ్స్ కానీ లేకపోతే నెయ్యి కానీ తినడం వల్ల మన బాడీలో ఫ్యాట్ అనేది పెరుగుతుంది, కానీ ఆవు నెయ్యి వల్ల మాత్రం మన బాడీలో ఉన్న ఫ్యాట్ బర్న్ అవుతుంది. అందుకని నేను ఎక్కువ ఆవు నెయ్యి ప్రిఫర్ చేస్తానండి. యా, ఓకే. అండ్ ఆ స్మెల్ కూడా తెలుస్తుంది. నెయ్యి కాగిపోయింది, నెయ్యి మెల్ట్ అయిపోయింది కదా. ఓకే. ఇందులోకి నేను కట్ చేసిన కాజూస్ వేస్తున్నాను. ఫస్ట్ జీడిపప్పు ముక్కలని వేయిస్తున్నారు. సో ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకున్నాము. ఓకే. సో ఈ నేతిలోనే అన్నిటిని మీరు యాడ్ చేసుకోబోతున్నారా? అవునండి. యా. సో ఏ విధంగా ఫ్రై అవ్వాలంటారు? అంటే కన్సిస్టెన్సీ ఏంటి? గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. ఒక్క నెయ్యిని మాత్రమే వాడుతున్నారు, మరి ఉండ అవుతుందంటారా? మనం ఆల్రెడీ ఇప్పుడు ఇందులోకి నువ్వులు వేసాము, పల్లీలు వేసాము, అది ఆల్రెడీ అందులో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం బాల్స్ చేసేసుకోవచ్చు. సో వాటిలో నుంచి కూడా నూనె కక్కుతుంది కాబట్టి అవునండి, బాల్స్ అనేవి చాలా ఈజీగా ముద్దగా అయిపోతుంది. మనం ఎక్కడికైనా సరే క్యారీ చేసుకోవచ్చు వాటిని. లాంగ్ డ్రైవ్స్కి అలా వెళ్ళినప్పుడు మనం ఎక్కడంటే అక్కడ ఆగలేం కాబట్టి ఫుడ్ కోసము ఇవి క్యారీ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. పిల్లలకి కానీ ఎవరైనా బయటకి ఎక్కువ లాంగ్గా వెళ్ళే వాళ్ళకి, ఫుడ్ బయట నచ్చని వాళ్ళకి ఇవి కట్టించడం వల్ల 2-3 hours ఎనర్జీ ఆకలిని కంట్రోల్ చేసుకోవచ్చు. జంక్ ఫుడ్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళకి జంక్ ఫుడ్ తినకుండా కట్టడి చేయడానికి ఇటువంటి బెస్ట్ అంటారు. ఓకే. సో కలర్ మారుతా ఉంది మెల్లమెల్లగా. అవును, బ్రౌనిష్ కలర్ వస్తుంది ఇప్పుడే. సో ఈ లోపు మా ప్రేక్షకుల కోసం ఒక మంచి చిట్కా ఏమైనా చెప్తారా? తప్పకుండా అండి. సో మనం ఇంట్లో ప్రతి ఒక్క ఏదో ఒక ఐటెంలో మనం ఆనియన్స్ వేస్తాం. సో ఆనియన్ కట్ చేసేటప్పుడు దాని ఎడ్జెస్ని పాడేసే ముందు మన స్కాల్ప్ కనుక పూసుకుంటే మన హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది.
దానివల్ల కండిషనింగ్ అవుతుంది, కాకుండా డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. ఓకే, సో మంచి చిట్కా అయితే చెప్పారు. ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఎడ్జెస్ని మనం చాలా ఈజీగా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా దానిని స్కాల్ప్కి కనుక రుద్దుకుంటే ఆ డాండ్రఫ్ అండ్ అలాగే డాండ్రఫ్ పోతుంది, హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుందంటూ కూడా భార్గవి గారు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. సో ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ మారిపోయిందండి. యా, ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పొడి, ఓకే, నువ్వుల పొడి, కెన్ ఐ మిక్స్ ఇట్? మిక్స్ చేయండి, అవిసె గింజల పొడి, ఓట్స్ పొడి, అలాగే ఇలాచీ ఇంకా బ్రౌన్ షుగర్ మిక్స్ గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసేసుకున్నాము. సో బ్రౌన్ షుగర్ క్వాంటిటీ వచ్చేసి 2 కప్స్, మిగతావన్నీ సింగిల్ కప్. సో ఇది ఒక్కొక్కటి మనం ఒక్కొక్క కప్ని తీసుకున్నాం కాబట్టి క్వాంటిటీని ఒక్కొక్క కప్, ఇది అంటే ఒక 5 కప్స్ టోటల్లీ. సో ఎన్ని లడ్డూలు అయ్యే అవకాశం ఉంది? ఈచ్ కప్ నుంచి 3 లడ్డూస్ అనుకున్నా సరే మనకు 15 లడ్డూస్ తయారైపోతాయండి. నియర్లీ ఒక హాఫ్ కేజీ లడ్డు మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దట్టు చాలా తక్కువ టైంలో హెల్దీ ఫుడ్, అది కాక ఆకలి తగ్గించే ఫుడ్, నోటికి రుచికరమైన ఫుడ్, స్టోరేజ్ కూడా చేసుకునే ఫుడ్. సో ఇది మిక్స్ అయిపోయినట్టుంది, సో మిక్స్ చేయండి. సో ఇది నెయ్యి బాగా పట్టేసుకుంది అంటే మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాము లడ్డూస్ కట్టుకోవడానికి. అంటే ఇది కొంచెం కలిసిన తర్వాత ఇంకా థిక్నెస్ వస్తుందా? అంటే ఇప్పుడు పొడి పొడిగా ఉన్నట్టుంది కదా, ముద్ద కలిపితే ఎట్లా ఇదవుతుంది? సో ఇది ఇప్పుడు పొడి పొడిగా ఉంది కాబట్టి మీకు ముద్ద కలిపేటప్పుడు తెలుస్తుంది అనమాట నెయ్యి ఇందులో ఎంత పడింది, ఇంకా వేసుకోవాలా వద్దా అనేసి. ఒకవేళ ఇంకా డ్రై ఉంది అంటే మనం ఇంకా కాగబెట్టిన నెయ్యిని వేసుకోవచ్చు. నాకు తెలిసి అయితే అవసరం ఉండదు, ఆల్రెడీ మనం ఎన్ని కప్స్కి గాను ఒక కప్ ఫుల్ ఆఫ్ నెయ్యి వేసామన్నమాట. సో ప్రేక్షకులారా విన్నారు కదా, అన్ని ఒక్కొక్క కప్ క్వాంటిటీ ఎగ్జాక్ట్గా వేస్తే కనుక ఏమీ ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, నెయ్యి కూడా సరిపోతుంది అంటూ కూడా భార్గవి గారు చెప్తున్నారు. కాకుండా ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి మనం ఇందులో అప్పుడే నువ్వులు ఇంకా పల్లీలు వేసాం కాబట్టి దాంట్లో నుంచి కూడా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఓకే, సో మనం వేసిన కప్పు నెయ్యే కాదు, అందులో వేరుశనగ గుళ్ళ నుంచి కూడా అలాగే నువ్వుల నుంచి కూడా నూనె బయటకు వస్తున్నాయి. సో ఆ నెయ్యి ఈ నూనె రెండు కలిసిపోతాయి, అంటే సరిపోతాయి అంటూ కూడా భార్గవి గారు. సో బాగా కలిపేసుకున్నామండి, మనం ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాము. బౌల్ రెడీగా ఉంది. సో చూస్తున్నారు కదా, చాలా మంచిగా కలిసిపోయింది నెయ్యి. మంచి టెక్స్చర్ అయితే కనబడుతుంది నాకు, ఎందుకంటే ఆ లడ్డు సున్నుండలు చేసుకుంటాం కదా మనం, కంప్లీట్గా ఆ టైప్ ఆఫ్ మిక్చర్ లాగా అది తయారైపోయింది. పైగా అక్కడక్కడ జీడిపప్పులు కనబడుతూ వేగిని నోరుని ఊరించేస్తున్నాయి అనమాట. సో మంచి ఫ్లేవర్ అండ్ అరోమా కనబడుతుంది. ఉండలు సో స్మెల్ కూడా బాగా వస్తుంది కదా. అవును. సో ఇప్పుడు ప్రోటీన్ ఎనర్జీ వరకు రెడీ అయింది, బాల్స్ చేసేసుకుందామా? షూర్. ఇది ఆల్రెడీ వేడివేడిగా ఉందండి. సో మనం ఇలాగే లడ్డూస్ కట్టుకున్నా సరే దాని వేపర్కి కూడా లడ్డూస్ గట్టిగానే ఉంటాయి అన్నమాట. అవును, అంటే నేను ఫస్ట్ నుంచి కొంచెం డౌట్ ఉండే నాకు, కానీ అంటే మీరు వేసిన నెయ్యి చాలా తక్కువ అని తర్వాత డౌట్ క్లారిఫై చేశారు. అండ్ ఇప్పుడైతే అది నిజంగానే ప్రూవ్ అయిన అనమాట, ఎందుకంటే నిజంగా లడ్డూలు అంత చక్కగా కన్సిస్టెన్సీ కూడా యాప్ట్గా ఉంది. నాకైతే బందర్ లడ్డు గుర్తొచ్చేస్తుంది, అంతే కన్సిస్టెన్సీతో చక్కగా నెయ్యి కూడా పైన కనబడుతూ కూడా ఉంది, వేడిగా ఉన్న దాని మీద. సో భార్గవి గారు, మొత్తానికి ప్రోటీన్ ఎనర్జీ బాల్స్ రెడీ అయిపోయినట్లున్నాయి. అవునండి, ప్రోటీన్ ఎనర్జీ బాల్స్ ఆర్ రెడీ. సో యమ్మీ ప్రోటీన్ ఎనర్జీ బాల్స్ రెడీ సునీల్ గారు, ఇదిగోండి. సో ప్రోటీన్ ఎనర్జీ బాల్స్ ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. ప్రోటీన్ ఎనర్జీ బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కాక పల్లీల గింజలు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే అవిసె గింజలు, నువ్వులు, ఓట్స్ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఒక్కొక్క పొడిని సపరేట్గా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దాంతో పాటుగానే బ్రౌన్ షుగర్ అలాగే ఇలాచీ పొడిని దానిని కూడా సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి
పాన్ వేడెక్కిన తర్వాత అందులో 1 కప్పు నెయ్యి వేసి, ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పు ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా చేసి పెట్టుకున్న పొడులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇక ఆ పొడి మొత్తం కూడా కలిసిపోయిన తర్వాత సపరేట్ డిష్లో డిష్ అవుట్ చేసుకుని ఉండలను చేసుకుని సర్వ్ చేసుకుంటే అంతే, ప్రోటీన్ ఎనర్జీ బాల్స్ రెడీ. టేస్ట్ చేసే ముందు మీకు ఒక సర్ప్రైజ్. ఏంటది? సో నాకంటే ముందు దీనిని మీ వారు టేస్ట్ చేస్తారు. సో మీ వారినే పిలుస్తాను. ఓకే, ఆశ్రిత్ గారు ప్లీజ్. హాయ్. సో ఆశ్రిత్ గారు, మీరు మంచి యోగా పర్సన్ అని విన్నాను. సో డిడి యాదగిరి ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? షూర్. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మన ఇమ్యూనిటీ ఇంకా మన మైండ్ని యాక్టివ్గా హెల్తీగా ఉంచాలంటే ప్రతి ఒక్కరూ యోగా ధ్యానం చేయాలి. దాంతో వాళ్ళ మైండ్ బాడీ సోల్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఇంకా వాళ్ళు మంచిగా ఆలోచించి మంచిగా తిని హెల్తీగా ఉండగలుగుతారు. సో ఖచ్చితంగా ఆశ్రిత్ గారు, ఈ రోజు నుంచి మీరు చెప్పిన విధంగా నేను కూడా ఫాలో అవుతాను, అండ్ మా ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా ఫాలో అవుతారు, యోగాని ప్రాక్టీస్ చేస్తారు. సో దీనిని నాకు టేస్ట్ చేయమని మీ శ్రీమతి గారు నాకు ఇచ్చారు, కానీ నాకంటే ముందు నేను మీకు టేస్ట్ చూపిస్తాను. ఎందుకంటే రోజు తింటారు, కానీ ఈరోజు మాతో పాటు మీరు కూడా పాలు పంచుకోండి. ఇది ఎలా ఉందో మీరే టేస్ట్ చేసి చెప్పండి. షూర్. ప్లీజ్. థ్యాంక్ యూ. బాగుందండి, మీకు అనిపిస్తుంది? లడ్డు కంటే కూడా చాలా బాగుంది, అండ్ ప్రతి ఒక్క దాని టేస్ట్ కూడా తెలుస్తుంది. అవిసెలు వేశారు మీ వైఫ్, ఇందులో చాలా పోషక విలువలు ఉన్న అన్ని ఐటమ్స్, నువ్వులు, జీడిపప్పు, ఆ టేస్ట్, అలాగే వేరుశనగ గుళ్ళు, ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు మీకు, మీ శ్రీమతి గారికి, ఇద్దరికి కూడా చాలా ధన్యవాదాలు నా తరపు నుంచి, అలాగే డిడి యాదగిరి ప్రేక్షకుల తరపు నుంచి కూడా. సో చూశారు కదా, మిస్టర్ అండ్ మిసెస్ ఆశ్రిత్ గారు ఈరోజు మనకి ప్రత్యేకమైన ఆతిథ్యం ఇచ్చారు. దాంతోపాటు వంటకాన్ని కూడా ప్రత్యేకంగా పరిచయం చేశారు. చాలా హెల్తీ ఐటమ్ని మనకి రుచి చూపించారు. ఈ ఐటమ్ని మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి, మీ పిల్లలు చాలా ఇష్టపడతారు. అండ్ బలం కూడా పిల్లలకి, ఎందుకంటే ఎదిగే వయసులో పిల్లలు ఇటువంటి హెల్దీ ఫుడ్స్ తింటే ఫ్యూచర్లో వాళ్ళకి బలంగా, స్టామినాగా, స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. ఇది ఇవాల్టి ప్రత్యేకమైన డిడి యాదగిరి రుచి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరో వంటతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ చూస్తూనే ఉండండి